సోదమ్మ, ఈ సంవత్సరంతో నా బిడ్డ పేరు మీద ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చేస్తున్నాను. నా బిడ్డకి ఇక్కడి నుంచి ఏ కష్టాలు ఉండవు కదా. ఏం గౌరమ్మ, నా మాట మీద నమ్మకం లేదా? ఆ అమ్మ మాటే నా మాట. ఈ సంవత్సరంనా, ఈ రోజున, ఈ సమయాన నువ్వు అమ్మవారికి బియ్యం ఇస్తున్నావు కాబట్టే నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో ఈ సమయాన చెడు ఆలోచన రానియకు తల్లి. ఈ సమయంలో ఏది పలుకుతామో అదే జరుగుతుంది. అలాగే తల్లి. ఇదిగో తల్లి నైవేద్యానికి బియ్యం. బాగుందమ్మా సోదమ్మా. ప్రతి సంవత్సరం రోజున మా ఇంటికి వస్తావు, నీకు కావాల్సిన బియ్యం తీసుకుని వెళ్తావు. నీ పనే బాగుందమ్మా. కష్టపడకుండానే బాగా బియ్యం అన్ని దొరుకుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఏంటి ఈ బియ్యాన్ని తీసుకొని వెళ్ళి నైవేద్యంగా చేసి అమ్మవారికి పెడతావా, లేక నువ్వే తింటావా? ఎల్లమ్మా, ఏం మాట్లాడుతున్నావే? ఉండమ్మా. ఈ సంవత్సరమున, ఈ రోజున, ఈ సమయంలో మనం ఏది కోరుకుంటే అదే జరుగుతుందా? చెడు ఆలోచన రానివ్వకూడదా? ఎందుకమ్మా జానడి పొట్ట కోసం ఇన్ని మాయ వేషాలు, ఇన్ని మాయ మాటలు? నువ్వు అనుకున్నదే నిజమైతే ఈ రోజు నేను ఏదనుకుంటే అది జరుగుతుందా? ఎక్కడో నౌకాదళంలో పనిచేస్తున్నటువంటి నా భర్త నేరుగా ఇంటికి వస్తాడా? వస్తాడు. అయితే మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో మెరుపొస్తుందా? వస్తుంది. మీ ఇంటి ఎల్లమ్మ తల్లే రప్పిస్తుంది. ఆ ఎల్లమ్మ తల్లే రప్పిస్తుందంటావా? అయితే ఆ ఎల్లమ్మ తల్లే ఎన్నో కష్టాలు పడింది కదా. అయితే ఆ ఎల్లమ్మ పడినట్టే నా జీవితంలో కూడా కొన్ని కష్టాలు కావాలమ్మా. ఏది నా జాతకంలో ఎల్లమ్మ కష్టాలు కొంచెం పెట్టమ్మా. అమ్మా ఎల్లమ్మ తల్లి, నీ కష్టాలు కొన్ని నా జాతకంలో పెట్టమ్మా. చూడు, అమ్మా ఎల్లమ్మ తల్లి, నా బిడ్డ ఏదో తెలియక మాట్లాడింది. కోపం తెచ్చుకోకమ్మా. అమ్మా నువ్వు కూడా కోపం తెచ్చుకోకమ్మా. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. ఏరి కోరి ఎల్లమ్మ కష్టాల జాతకాన్ని కోరుకుంది కదా, తీరుస్తుందిలే. ఎల్లమ్మ, ఏం జరిగింది? ఏం తప్పుగా మాట్లాడావు? అబ్బా ఏం లేదండి, సోది చెప్పుకునే ఆమె కదా, ఏదో సోది చెప్పడానికి వచ్చింది. పబ్బం గడుపుకోవాలి కదా. అది సరే, నౌకకు వెళ్ళారు కదా, అప్పుడే వచ్చారేంటి? ఈ రోజు నౌక పాడైంది ఎల్లమ్మ, అందుకే వచ్చేసాను. రేపు వెళ్ళాలి. చూసావా, నౌక పాడైందని వచ్చారంట. ఏదో ఈ సమయంలో నేను అనంగానే వచ్చారనుకుంటున్నావో ఏంటో. అమ్మా ఏమండి, ఆవకాయ పెట్టాలి, మామిడికాయలు కోసుకొని వద్దామా? అమ్మ మేము వెళ్ళేసి వస్తాము. ఉన్న బియ్యం మొత్తం ఆవకాయ పెట్టకు, మనకు కూడా ఉంచు, సరేనా? పదండి వెళ్దాం. ఇదిగో సోదమ్మ, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఆ ఎల్లమ్మ జాతకం ఎప్పుడూ గతప్పింది. అరే మాటలు తిన్నగా రాని, ఏ పని చేత గాని ఎదవి ఊర్లో ఆంబూతి లెక్క తిరుగుతావు. నీకెవర్రా పిల్లనిచ్చేది? నీ నోట నా ఎల్లమ్మ పేరెత్తితే నీ నాలిక చీరేస్తా.
ఎల్లు అవతలకి. నన్ను నెట్టేస్తావా? నువ్వు ఇంతలా ఇష్టపడే నీ ఎల్లమ్మ బతుకు అల్లకల్లోలం చేస్తా. పోరప్పు, ఇంకొకసారి నా ఇంటి వైపు వచ్చావంటే నీ కాళ్ళు ఎరకొడతా. రాయల్ల స్వామి, ఈ రోజుతో మనం శాప విముక్తులమయ్యాం. మనము కూడా ఆ దేవతా కుటుంబంలో కలిసిపోయాము స్వామి. అవును దేవి, ఇంతకాలం శాపగ్రస్తులమై ఓ రాయిలా మిగిలిపోయాం. ఇకపై మనం కూడా దేవతా కుటుంబంలో కలిసిపోబోతున్నాం. ఇకపయ్యా అంటే మీకు ఇంకా శక్తులు రాలేదా స్వామి? నీకు శక్తులు వచ్చిన కొంత సమయం తర్వాత నాకు శక్తులు వస్తాయి అన్న విషయం మర్చిపోయావా దేవి? అవును స్వామి. ఎల్లమ్మ, అదే కదా నువ్వు చెప్పిన మామిడి చెట్టు. అవునండి, ఆ చెట్టు కాయలే భలే కమ్మగా ఉంటాయి. పద వెళ్ళి తెచ్చుకుందాం. స్వామి, ఎవరో మానవులు వచ్చుచున్న అలికిడి వినపడుచున్నది. మనం వారి కంట పడకూడదు. వెంటనే దైవలోకానికి వెళ్ళిపోదాము స్వామి. దేవి, అయ్యో నాకింకా దైవశక్తులు రాలేదే. ఆ మానవులు వచ్చినట్లున్నారు. మరలా రాయిగా మారిపోతాను. ఏమండి, అదిగోండి మామిడి చెట్టు దగ్గరికి వచ్చేసాము. కాయలన్నీ కూడా చక్కగా కొట్టిచ్చేసేయండి. సరే ఎల్లమ్మ. ఏమిటండి ఎతుకుతున్నారు? రాయి ఉంటే బాగుండు కదా. ఏంటి ఎల్లమ్మ అలా చూస్తున్నావు? ఈ రాయిని తాకగానే ఎలాగో అనిపించిందండి. చూడడానికి చిన్న రాయి అయినా చాలా బరువుగా అనిపించింది కూడా. బరువుగా ఉందా? ఇలా ఇవ్వు, నేను కొడతాను. ఎల్లమ్మకి చాత కాదు అనుకున్నారా ఏమిటి? ఇప్పుడు చూడండి ఎలా కొడతాను. మగవారు బలం ఉందని అహంకారం కదూ. ఇప్పుడు చూడండి. స్వామి, స్వామి, మామిడికాయలు తీసు. అయ్యో, ఎవరండి మీరు? ఏమైంది ఆయనకి? ఏమండి, ఏంటిదంతా? ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు మాకు శాపం నుంచి విముక్తి కలిగింది. నేను నా భర్త ఆనందంగా ఉండే సమయంలో నువ్వు వచ్చి నా ఆనందాన్ని, నా భర్తని నా నుంచి దూరం చేశావు. నేనా? అయ్యో, నాకు ఎటువంటి పాపం తెలీదమ్మా. ఏమండి, మీరైనా చెప్పండి, మాకు ఎటువంటి పాపం తెలీదమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కూడా నీ భర్తతో ఎలా సంతోషంగా ఉంటావో, ఆనందంగా ఎలా గడుపుతావో నేను చూస్తాను. చూడు, నీ కళ్ళ ముందే నీ భర్త రాయిలా మారిపోతాడు. ఏమండి, తల్లి నన్ను క్షమించు. ఇది భావ్యం కాదమ్మా. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అంతేకాదు,
నిన్ను ప్రేమగా చూసుకునే నీ తల్లిదండ్రుల చూపు కూడా నీకు లేకుండా అవుతుంది. అంతేకాదు, ఆ రాయి నేల మీద పెట్టినా అందులో ఉంది నీ భర్త నివుసు, బయట పెట్టినా నీ భర్త ఊపిరి గాలిలో కలిసిపోతుంది. ఇది నా శాపం. ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకున్నావు ఎల్లమ్మ. అమ్మా, నన్ను క్షమించండి. తిరిగి నా భర్తని మామూలు రూపంలో రప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అమ్మా? దానికి మార్గం ఉంది, కానీ చాలా కష్టం ఉందమ్మా. ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. తిరిగి నా భర్తను మామూలుగా తెచ్చుకుంటాను. మీరే ఎలాగైనా మార్గం చూపించాలమ్మా. మాయిల్ పకీరా ఏం చేసావు? నేను చెప్పినా ఆ ఎల్లమ్మని అమ్మాయిని సర్వనాశనం చేద్దామని చెప్పాను కదా, ఇంతవరకు వచ్చింది ఆ పని. నేను వెతుకుతోంది ఆ దైవ జాతకం కలిగిన పిల్లను, నీ ఎల్లమ్మనో పుల్లమ్మనో కాదు. అయ్యో, అయితే నీకు విషయం తెలీదా? ఏరి కోరి ఆ ఎల్లమ్మ తల్లి కష్టాల జాతకాన్ని కావాలని కొందించుకుందయ్యా ఆ పిల్ల. అంటే నువ్వు చెప్పేది నిజమయ్య స్వామి. ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ ఎల్లమ్మ తల్లి కష్టాల జాతకాన్ని నిజంగా ఆ పిల్ల కొని తెచ్చుకుందనే నిజంగా బాధపడుతున్నారయ్యా. కావాలంటే నీ చేతిలో చూడు. పడినట్టే నా జీవితంలో కూడా కొన్ని కష్టాలు కావాలమ్మా. ఏది నా జాతకంలో ఎల్లమ్మ కష్టాలు కొంచెం పెట్టమ్మా. అమ్మా ఎల్లమ్మ తల్లి, నీ కష్టాలు కొన్ని నా జాతకంలో పెట్టమ్మా. శభాష్రా, ఈ ఎల్లమ్మ నాకు కావాలి. ఈ ఎల్లమ్మను బలించి ఈ సమస్త లోకాలని నా ఆధీనం చేసుకుంటాను. ఈ సర్వ దేవతలను నా గుప్పెట్లో పెట్టుకుంటాను. మరి ఎందుకు స్వామి ఆలస్యం? పోయి తీసుకురాపో. ఓం కాళీ! భలే మారిపోయావు స్వామి. పోయి తీసుకురాపో. ఆ ఎల్లమ్మ తెగ కష్టాలు పెట్టాలి. వెళ్ళొస్తా. స్వామి స్వామి గొంతు మార్చలే. వెళ్ళొస్తాను. జరగరా ప్రచుడే. అమ్మో, ఏమిటి? రండమ్మా రండి, ఇక్కడ మా గురువుగారు ఉన్నారు. గురువుగారితో పూజ చేపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి, అంతా మంచి జరుగుతుంది. రండి రండి. అమ్మా, ఎల్లమ్మ తల్లికి కోపం తెప్పించినట్టున్నాను, అందుకే ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఆ ఎల్లమ్మ తల్లి ఎలాగైనా సరే మనల్ని అర్థం చేసుకొని మన కష్టాలన్నీ గట్టెక్కేలా చేస్తుందమ్మా. అదండి. ఆగండి, అక్కడ గురుగారి దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్పి మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతవరకు ఎక్కడికే వెళ్ళొద్దు, ఎక్కడే కూర్చోండి. అది కాదండి, మేము కూడా వస్తాము. లేదు లేదు, గురుగారు ఏం చేస్తున్నారో చూసి మీకు చెప్తాను మళ్ళీ వచ్చి. అంతవరకు ఎక్కడే కూర్చోండి, ఎటు వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి. అమ్మా ఇలా వచ్చండి, కూర్చోండి. కూర్చోండి.
అమ్మా ఎల్లమ్మ, ఏంటమ్మా? గొంతు ఆరిపోతుందమ్మా, కొన్ని మంచినీళ్ళు తెచ్చిస్తావా? అలాగే అమ్మా. ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పారు. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను తాగటానికి. జాగ్రత్త అమ్మా. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను రా. ఆ ఎల్లమ్మని ఇప్పుడు నాశనం చేస్తా. అయ్యా చెప్పమ్మా. మా అమ్మగారికి చాలా దాహంగా ఉందండి. ఆహా, తాగటానికి కొన్ని నీళ్లు ఇప్పిస్తారా? ఓ దాన్నేం భాగ్యం, తాగండి, చెరువంతా నాదే. కానీ ఒక షరతు. షరతా? షరత్ ఏమిటండి? నీ దగ్గర ఉన్న నడుము కట్టుకున్న బంగారం మూట నాకు ఇస్తే గానీ నా చెరువులో నీళ్ళు తాగనిస్తా. పొరపడుతున్నారు. ఇది బంగారం మూట కాదండి, ఇది బంగారం కాదు. ఇది బంగారం కానప్పుడు నాకు ఇచ్చేయచ్చు కదా. బంగారమో కాదో నేను చూసుకుంటా కదా. ఇది బంగారం కాదు. బంగారమే ఇస్తావా? ఇది బంగారం కాదండి. బంగారమే. ఇది బంగారం కాదు. బంగారమే, బంగారం అయ్యా, నేను దండం ఇవ్వాలి. పెడతానయ్యా, వదులు. ఎల్లమ్మ తల్లి, అమ్మా మా ఎల్లమ్మ ఏదో ఆపదలుందమ్మా, ఎల్లమ్మ తల్లి కాపాడమ్మా బిడ్డని. ఎల్లమ్మ తల్లి, మా అమ్మకి దాహం తీర్చేలాగా చెయ్యి. ఎల్లమ్మ ఆవాహయామి. ఎల్లమ్మ ఆవాహయామి. అంటే ఇదంతా రాజన్న పన్నిన పన్నాగమా? నన్ను కావాలని ఇక్కడికి తీసుకొని వచ్చాడా? అమ్మా, నాన్న. ఏమై స్వామి, ఎల్లమ్మని చూసొచ్చింది. ఏమయ్య స్వామి, ఎల్లమ్మ పారిపోతుంది. ఏయ్ ఆగు. ఎక్కడికి పోతావు ఎల్లమ్మ? నా చేతి నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. అమ్మా లేకండమ్మా, నాన్న లేకండి, నాన్న పదండి అమ్మా, పదండి. లేకండమ్మా, పదండి పదండి.